అసహనంతో టీఆర్ఎస్ నాయకులు బూతులు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేయాలని ఒక కంకణం పట్టుకున్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి సర్వీస్ అంతా వయసు లేని ఒక చెంచా తన ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో వాట్సాప్లో విమర్శించింది. ఆ చెంచాకు నేను చెప్తున్నా, వర్ధనపేట నాగరాజు అంటే ఏంటిదో ఇవాళ 19 సంవత్సరాల కింద వాళ్ళ నాన్న చనిపోతే కారుణ్య నియమం కింద ఒక గిరిజన మహిళకు ఎవరు న్యాయం చేయకపోయినా ఎమ్మెల్యే గారు వెనుమట ఉండి ఆ గిరిజన మహిళకి ఆ ఉద్యోగం ఇప్పించిన దమ్ము అది కదా వర్ధనపేట ఎమ్మెల్యే సత్తా. ఈ వరంగల్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మొట్టమొదటిసారి ఎవ్వరు కూడా డెలివరీ ఎమ్మెల్యే అనే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా డెలివరీ ఎమ్మెల్యే ద్వారా సమస్యలు తీరుస్తున్నాడు, అది తెలుసుకోవాలి. దయాకర్ రావు తన అహంకారంతో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించింది. మళ్ళీ ఎమ్మెల్యే కానీ కలగంటుడు కానీ అది జన్మలో జరగని పని. అతని యొక్క చరిత్ర ఇప్పటితో సమాప్తమైనట్టే. అసహనంతో ఎంతోమందిని కాంగ్రెస్ పార్టీని విమర్శించేటట్టు ప్రోత్సహిస్తుంది. డాక్టర్ టి రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే 6 నెలలు కూడా కుక్కకు కనుక ఏదో సింహాసనం ఎక్కిస్తే తన బుద్ధి వాంచుకోనట్టు 6 నెలల్లో రాజయ్య పదవి కొడుకున్నా కానీ ఇంకా బుద్ధి రాలేదు. కడియం శ్రీహరి గారిని 30 ఏళ్ళ నుండి ఒక మచ్చలేని నాయకుడిని నా వెంట్రుక కూడా బీకలేవు అని అంటుండు. అసలు నువ్వు మరి కడియం శ్రీహరి వెంట్రుక బీకగలుగుతావా? ఫస్ట్ అది గుర్తించుకో. నీ రాజకీయ జీవితం కూడా ఇప్పటితో క్లోజ్ అయిపోయింది. అసహనంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తిడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా.